సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక్కసారి వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాల వరకు కూడా కరువు రాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మాటలు ఆయన ఇప్పటి నుంచి దగ్గర నుంచి మేము చూస్తున్నాం అధ్యక్ష. దానికి ఉదాహరణ మేము మొన్న ఏదైతే మన ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్తూ ఉంటే ఆ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి వాటర్ ఆ బ్యారేజీ కిందకు పోతూ ఉంటే నేను కారులో పోతూ మా వాళ్ళతో అన్నాం, మనకి ఏదైతే ఇవాళ అక్టోబర్ నెలలో కూడా కృష్ణానది కిందకి వెళ్తూ ఉంది, ఈ అదృష్టం మనకి నేను అనుకున్నా అని వాళ్ళతో కూడా అన్నాం. కానీ అన్న 2 గంటలకే మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారిని సాయంత్రం ఇంటికి రమ్మని మమ్మల్ని డిపార్ట్మెంట్ మమ్మల్ని రమ్మని ఆయన కూడా అదే మరి బ్యారేజ్ మీద పోతూ మమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ 3,000-4,000 క్యూసెక్కుల నీరు ఎందుకు వెళ్ళిపోతుంది కిందకే అని. అంటే ఆయన ఆలోచనకి మా ఆలోచనకి అంటే ప్రతి నీటి బొట్టు కూడా ఒడిసి బట్టి ఆ కరువు ప్రాంతానికి పోవాలి, ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలనేటువంటి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈవేళ ఆయన మమ్మల్ని 5 నెలలు మరి పరిగెట్టించి పనిచేయడం ద్వారా నేను ఇప్పుడే చూసాను సార్. ఏదైతే రిజర్వాయర్స్ నిజంగా ఆయన కూడా మేము ఎప్పుడు కనిపించిన ఏ రిజర్వాయర్ రాయలసీమ నుంచి నేను కూడా పిహెచ్డి చదువుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కూడా ఎల్కేజీ స్టూడెంట్ మాదిరిగానే ఆయన 40 సంవత్సరాల అనుభవంతో ఎక్కడ ఏ వాగు నేను కూడా మొన్న ఏదైతే పెదవాగు పొంగి అక్కడ ఏదో ఆర్టీసీ విద్యార్థులు ఆగిపోయారే చూసారని నాకు ఫోన్ చేస్తే ఆ పెదవాగు ఎక్కడ ఉందని మళ్ళీ నేను 2-3 కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము చదువుకున్న ఏదో కృష్ణా, గోదావరి, పెన్న ఈ నదులు ఎక్కడ పుట్టినాయి, ఉపనదులు ఎక్కడ కలిసినాయి ఇవి తెలుసు. కానీ ఈ వాగుల గురించి అంటే ఆయనతో కూర్చుంటే మాత్రం ఆయన ఎక్కడ ఏ వాగు ఎందులో కలుస్తుంది, ఏ రివర్ లింక్డ్ అనేది 100% ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన ఇక ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మన రిజర్వాయర్స్ చూస్తే అధ్యక్ష నిజంగా మన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే 961 టీఎంసీలు ఏదైతే ఫుల్ కెపాసిటీ ఈరోజు రిజర్వాయర్లకు ఉంటే అందులో 844 టీఎంసీలు అంటే ప్రజెంట్ స్టోరేజ్ చేయగలిగాం అధ్యక్ష. అంటే మొత్తం కెపాసిటీలో 87.86% ఇవాళ రిజర్వాయర్లో ఆ నీటిని నిల్వ చేయగలిగామని అంటే ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఆయన మాకు ఇచ్చినటువంటి రివ్యూస్ ద్వారా ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ చూసా సార్ మనం చంద్రబాబు కరెక్ట్ సార్ అదే ఎందుకంటే నేను కూడా చూశాను సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారని చూశాను. ఏదైతే 2023 లాస్ట్ గవర్నమెంట్ లో ఈ స్టోరేజ్ ఎంతో చూస్తే వాళ్ళు చేసింది ఏంటంటే 407 టీఎంసీలు స్టోరేజ్. అంటే అవుట్ ఆఫ్ 961కి వాళ్ళు 407 చేశారు, మేము ఈరోజు 844 చేసాం. అంటే ఇప్పుడు 87.86 మేము పూర్తి చేస్తే వాళ్ళు ఓన్లీ 42.39% మాత్రమే వాళ్ళ రిజర్వాయర్ని నీరు నిల్వించగలిగారు అధ్యక్ష. అంటే వాళ్ళకు ఒక నిర్లక్ష్యం, ఒక వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేకపోవడం. దానికి ఉదాహరణ పులిచింతల అధ్యక్ష. నేను కూడా మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని చూస్తే పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరు ఉంది అధ్యక్ష. ఇంకా ఎప్పుడు కూడా గత 4-5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఖరీఫ్ ఎర్లీగా తీసుకురావడానికి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ కోసం 30 టీఎంసీ నీరు ఎప్పుడు కూడా పులిచింతల్లో రిజర్వ్ చేస్తారు అధ్యక్ష. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉందంటే వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏదేమైనా ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థని ఏదైతే గాడిలో పెట్టేటువంటి విధంగా ఏదైతే ఇప్పుడు సభ్యులు కూడా అడిగారు ఏదైతే లస్కర్లు లేరని వాస్తవం అధ్యక్ష. 7,200 లస్కర్లు రాష్ట్రంలో ఉంటే ఈ మొన్న గత ప్రభుత్వం కేవలం 1,200 మంది లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. లస్కర్లకు కూడా సంవత్సరం పాటు జీతాలు కూడా ఇవ్వలేనిటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. ఇట్లా ప్రతిదీ కూడా విధ్వంసం గురైనటువంటి పరిస్థితి. లిఫ్ట్ స్కీమ్స్ గురించి కూడా చెప్పారు సభ్యులు. మొన్న రివ్యూలో కూడా మేము చూసాం అధ్యక్ష. 1040 లిఫ్ట్ స్కీమ్స్ స్టేట్ లో ఉంటే 450 లిఫ్ట్ స్కీమ్లు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి అధ్యక్ష. ఇట్లా ప్రతి సెక్టార్ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష.